స్వర్గీయ డి శ్రీనివాస్ గారు 3 రోజులు కిందట వారు మన దగ్గర లేరని తెలిసినప్పుడు చాలా దిగ్భ్రాంతిచెందాం. వారు మరణం తీరని లోటు మా అందరికీ కూడా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయనతో ఉన్న సహచర్యం కానీ పరిచయం కానీ ఆయన దగ్గర పనిచేసిన నేపథ్యంలో ఎన్నో సలహాలు సూచనలు ఎంతో హోందాగా మనసు విప్పి ఎదుటి మనిషి తాలూకా వారి ఆలోచనలకు అనుగుణంగా వారి బాగుగా జయంగా కోరుకొని ఎప్పుడూ కూడా ఏ విధంగా కూడా ఒక్కసారి కూడా స్వార్థం ఆలోచనతో ఎప్పుడు సలహా సంపద ఇవ్వకుండా మంచి ఆలోచించి మేమందరం ఈ స్థాయిలో ఉండడానికి ఆయన కూడా దోహదపడ్డారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సిఆర్పి లీడర్గా, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ లీడర్గా, వీరు పిసిసి అధ్యక్షులుగా 2004లోను 2009లోను ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేడానికి ఎంతో దోహదపడిన నేపథ్యం. ఆ తర్వాత వారి హయాంలో మరి అందరం కూడా ఆయనతో ఉన్న సహచర్యాన్ని అందుకే ఈరోజు అది తెలిసిన వెంటనే ఆ రోజు డైరెక్ట్గా ఇటే వద్దామనుకున్న నేపథ్యంలో ఆ రోజు వీలు పడక ప్రత్యక్షంగా వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసి కుటుంబ సభ్యులు పరామర్శించి వాళ్ళకి ఆయన ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించుకుంటూ వాళ్ళందరినీ కలిసి పరామర్శించడానికి మరి వచ్చాను. మరొకసారి ఆయన్ని ఆత్మశాంతి చేకూరాలని, ఆయనతో ఉన్న మా తాలూకా గత సంస్కృతులన్నీ కూడా చిరస్థాయిగా ఉంటాయని, ఆయన ఆలోచనని విధానాలని ఆయన మాకు నేర్పిన విధానంతో ఇంకా భగవంతుడు మాకు ముందుకి మంచి ఆలోచన ఇస్తాడని ఆశిస్తున్నాను. ఆయన తాలూకా మరొకసారి ఆయన ఆత్మీయ శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.